యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది. ఆకలి లేదు, దాహమే లేదు, ఆకలి లేదు, దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు. జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring you greetings in the name of Jesus Christ. ప్రభు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We are speaking the name of Jesus has power to heal you. యేసు నామములో రోగ స్వస్థత కొరకైన శక్తి ఉందని మాట్లాడుతున్నాం. Jesus' name has power to heal you. యేసు నామము మీ రోగములను స్వస్థపరచడానికి శక్తి కలిగింది. Isaiah 53 verse 4-5 we read. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు మనకు చదువుదామండి. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. So receive all this with faith. విశ్వాసంతో వీటన్నిటిని కూడా స్వీకరిద్దాం. I said Jesus' name is above all sickness. చెప్పాను కదా, యేసు నామం ప్రతి రోగము కంటే పైనామం అని. Jesus died not only for the healing of your soul but healing of your body. మన ఆత్మ రక్షణ కొరకు మాత్రమే కాకుండా మన రోగ స్వస్థత నిమిత్తమై కూడా యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. He wants to give you inner healing as well as outer healing. మన యొక్క అంతరంగ స్వస్థత మరి శరీర స్వస్థత ఆయన ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. Because if your body is not healthy, you cannot do anything. వింటున్నారా? మన దేహం బాగలేకుండా అనారోగ్యంతో ఉంటే మనం ఏం చేయలేం కదండి. So it is very important to receive healing through faith. కనుక విశ్వాసంతో మన దేహానికి స్వస్థత పొందుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. Jesus is instant healer. యేసు ప్రభు వెంటనే బాగు చేయగలిగిన వాడు. 12 years bleeding woman. ఒక 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకు 25 కనబడుతుంది. onwards we read. 25వ వచనం నుంచి మనం చదివితే ఉంటుంది. She was suffering from heavy bleeding. మరి ఎంతో రక్తస్రావంతో తను బాధపడుతుంది. And she spent all her livelihood. తన జీవనం అంతా కూడా దాని కొరకు ఖర్చు She పెట్టింది. was so desperate. చాలా కృంగిపోయింది. She came, she believed and she spoke through the mouth and she touched the hem of the garment. ఆమె నమ్మింది విశ్వాసంతో నోటితో పలికి అలాగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. So you have to believe, you have to talk and you have to do the action. ఈ మాట వింటున్నారా ప్రియులారా? మనం మొదట నమ్మాలి, తర్వాత నోటితో పలకాలి, ఆ తర్వాత క్రియ చేయాలి. Then it will happen to you. అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. Immediately she was healed. వెంటనే బాగుపడినట్టుగా మనం చూస్తున్నాం. Jesus is instant healer. యేసు ప్రభు వెంటనే బాగు Today చేయగలిగినవాడు. everything is instant, right? ఈ రోజు అన్ని కూడా వెంటనే అంటే ఇన్స్టంట్ అయిపోయినాయి కదా. Yeah, full instant. అన్ని ఇన్స్టంట్ పనులు It వచ్చేసాయి. has become very easy. ఎందుకంటే పరిస్థితులు అన్ని కూడా చాలా వేగవంతం So అయిపోతున్నాయి. Jesus made everything instant through his death. చూడండి, ఆయన మరణము ద్వారా మనలందరినీ కూడా
ఆ రకమైన స్థితిలోనికి ప్రభు నడిపిస్తున్నాడు. Why I said instant? Because in the Old Testament they had to do so many sacrifices. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాత నిబంధన కాలంలో కనుక మనం గమనించినట్టయితే ఏదైనా ఒకటి జరిగితే దాని కొరకు అనేక రకాల బలులు అర్పించవలసి వచ్చేది. Yeah, so many balilu, also so many animals were killed. ఆ విధంగా బలులు అర్పించడానికి కొరకు అనేకమైన జంతువులు అవసరం ఉండేది. 1 kilo mutton is like more than 1,000. ఈ రోజు 1 కిలో మటన్ కొనాలంటే 1000 రూపాయల పైనే ఉంది కదా. Like that, supposing you have to sacrifice so many goats, what will be your condition? ఒకసారి ఆలోచన చేయండి, ఒకవేళ ప్రతి పాపానికి గనుక మన మేకలు గొర్రెలు కొయ్యాల్సి వస్తే నీ పరిస్థితి ఏమైపోవును? పరిస్థితి ఏమవుతుంది? జస్ట్ ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. So like that the Lord Jesus did everything instant for us. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వాటన్నిటిని కూడా లేకుండా వాటన్నిటిని సులభతరం చేసేసాడు మన కొరకు. God gave Moses 630 laws. చూడండి, 630 ధర్మశాస్త్ర విధులను మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. If they break one, they were stoned to death. చూడండి, ఒక ధర్మశాస్త్ర విధిని గనక వారు నెరవేర్చకపోతే లేకపోతే దానికి వ్యతిరేకంగా చేస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. So instead Jesus removed the laws and grace came to you. యేసుక్రీస్తు ప్రభు ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా మరి ప్రక్కన పెట్టి లేకపోతే దాన్ని నెరవేర్చి ఆ కృపను మనకు అనుగ్రహించాడు. Jesus became the fulfillment of the laws, and through laws you are not saved, through grace and faith you are saved. చూడండి, ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేరుస్తూ ఇగో ఈ క్రియల వలన కాదు మీరు రక్షణ పొందేది, విశ్వాసము ద్వారా కృప ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పాడు. Just like that bleeding woman, she exercised the faith, చూడండి, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా తన విశ్వాసాన్ని క్రియల్లో పెట్టింది. and her faith she spoke out, ఆ విశ్వాసాన్ని బట్టి నోటితో పలికింది. and she did an action. ఆమె ఒక పని చేసింది. If you sit in the house, if she sat in the house and say, okay Jesus heal me, it won't happen. ఒకవేళ ఇంట్లోనే కూర్చొని ప్రభు నన్ను బాగు చేయి అలాగే ఏం చేయకుండా ఉంటే, You had to have faith and work. చూడండి, అలాగా ఆమె చేయలేదు. అయితే ఆమె విశ్వాసం పెట్టింది, ఆమె వెళ్ళి మరి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. So remember Jesus is instant healer. వినండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన తక్షణమే బాగు చేయగలిగిన If we have chronic disease and we take tablets and insulin and tablets, that is because of a lack of faith. చూడండి, మరి చాలా సార్లు మనకు వచ్చిన రోగాలు వ్యాధులు ఎలా ఉంటే వాటిని బట్టి మనం ఎక్కువగా మందులు తీసుకుంటా ఉంటాం. కొన్నిసార్లు అయితే ఇన్సులిన్స్ ఇంకా ఇవన్నీ కూడా కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. చాలా సందర్భాల్లో మన విశ్వాస కొరతనేమో అనిపిస్తుంది కదా. Yeah, we have less faith. మనకు విశ్వాసం తక్కువ ఉందేమో. Jesus wants to heal you. Jesus, even if you take tablets or other medicine, it is by faith you are healed. ఈ రోజు ఈ మాట గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ మందులు నువ్వు తీసుకుంటున్నప్పటికి కూడా, ఆ టాబ్లెట్స్ మెడిసిన్స్ నువ్వు వాడుతున్నప్పటికి కూడా విశ్వాసం ద్వారా మరి స్వస్థత కొరకైన ఆ విషయంలో దేవుని మీద మనం ఆధారపడాలి. So 5 blood rivers I have written in this book. చూడండి, 5 రక్తపు నదులు అనే పుస్తకాన్ని నేను రాశాను. Amen. That blood of Jesus has great power to heal you and save you. చూడండి, నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి మరి ఆ రక్తంలో గొప్ప శక్తి ఉంది. I wrote about 5 blood rivers. 5 రక్తపు నదుల గురించిన ఒక పుస్తకం నేను రాశాను. That blood flowing from his hands to your hands. అది ఆయన చేతిలోంచి నీ చేతిలోనికి ప్రవహిస్తుంది. The blood flowing from his head to your head. ఆయన తలలో నుండి నీ తలలోనికి ప్రవహిస్తుంది. The blood flowing from his feet to your feet. ఆయన పాదాల్లో నుండి నీ పాదాల్లోనికి ప్రవహిస్తుంది. The blood flowing from his back to your back. ఆయన వీపులో నుండి నీ వీపులోనికి ప్రవహిస్తుంది. The blood flowing from his heart to your heart. ఆయన ప్రక్కలో నుండి నీ ప్రక్కలోనికి ప్రవహిస్తుంది. And blood speaks, that's what Bible says. చూడండి, ఆ రక్తం మాట్లాడుతుంది అని బైబిల్ చెప్తుంది. Blood has power to speak. చూడండి, రక్తం అనేది మాట్లాడుటకు శక్తి కలిగింది. Blood will not die. వినండి, రక్తం చచ్చిపోదు. When a person's blood is oozed out, that person dies. చూడండి, ఆ రక్తం మనిషిలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి చచ్చిపోతాడు. For example, in Genesis chapter 4, ఆదికాండం 4వ అధ్యాయాన్ని ఒకవేళ ఉదాహరణ తీసుకుంటే, Cain killed Abel. కయీను హేబెలును చంపేస్తాడు. God is saying, Abel's blood is crying out to me from the ground. చూడండి, కయీనుతో దేవుడు అంటున్నాడు, హేబెలు యొక్క రక్తం భూమి మీద నుండి నాకు మొరపెడుతుంది అంటాడు. And in Hebrews chapter 12:4, హెబ్రీ పత్రిక 12:4లో మనం చూస్తే, says the blood of Jesus speaks better things than that of Abel's blood. హేబెలు రక్తము కంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మరి శ్రేష్టముగా పలికే రక్తముగా మాట్లాడుతుంది. Yes, that is speaking for you. అంటే ఆ రక్తం మీ పక్షంగా మాట్లాడుతుంది. When you read Leviticus chapter 11, లేవికాండం 11వ అధ్యాయంలో గనుక మనం గమనిస్తే, every creature life is in the blood. చూడండి, ప్రతి ఒక్క జీవి యొక్క ప్రాణం రక్తంలో ఉంటుంది. As I said, the blood is oozed out, that creature or person dies. ఇందాక నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి గాని ఒక జీవి గాని తనలో ఉన్న రక్తం అంతా కారిపోయినప్పుడు ఆ మనిషి చచ్చిపోతాడు.
What I am explaining to you is that Jesus' blood is alive today. Jesus died 2025 years back. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన కార్చిన రక్తంలో శక్తి ఉంది. 2025 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ రక్తంలోని శక్తి ఇంకా తగ్గలేదు. I don't know about you, but I receive that power every day. చూడండి, మీ సంగతి నాకు తెలియదు కానీ ప్రతిదినం కూడా విశ్వాసంతో ఆ రక్తాన్ని నేను తీసుకుంటా ఉంటాను. That's why I told you to read all these books. అందుకే ఈ పుస్తకాలు మీరు చదవాలని నేను That's ఆశిస్తున్నాను. why I said every day you receive the blood flowing from him. అందుకే ఆయన చేతిలో నుండి ప్రవహించే ఆ రక్తాన్ని మన చేతిలోనికి మనం స్వీకరించాలంటున్నారు. So I have already spoken in the Lent time, so I don't want to repeat that. లెంట్ సీజన్ లో యొక్క యేసు రక్తంలోని శక్తి గురించిన విషయాలు నేను చాలా మాట్లాడాను కనుక నేను మళ్ళీ అది చెప్పడానికి You ఇష్టపడట్లేదు. can go to the YouTube and get ఒకవేళ that. నిజంగా ఆ వాక్యాన్ని మీరు వినాలని ఆశపడితే మరి యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ రక్తమును గురించిన సందేశాలు మీరు మరి వినండి. I'll just tell the points. కొన్ని పాయింట్స్ మాత్రం నేను మీకు చెప్తాను. The first blood flowing. మొట్టమొదటి ప్రవహించే రక్తం. His hands were pierced for us. చూడండి, ఆయన చేతులు మన కొరకు గుచ్చబడ్డాయి. And blood was flowing like a channel of river. ఒక నది వలె రక్తం అక్కడ నుంచి ప్రవహిస్తుంది. Why? ఎందుకో తెలుసా? Number one, మొట్టమొదటిది in order to give us new and holy hands. నూతనమైన పరిశుద్ధమైన చేతులు మనకి ఇవ్వడానికి కొరకు. Number two, రెండవదిగా in order to give you authority hands. అధికారము కలిగిన చేతులు మనకి ఇవ్వడానికి కొరకు. Mark chapter 16-17, Jesus says, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, I give you authority. నేను మీకు అధికారం ఇస్తున్నాను. In my name you can cast out demons. నా నామం పేరిట మీరు దయ్యాలు In my వెళ్ళగొడతారు. name when you lay hand on the sick they will be నా నామం healed. పేరిట మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు So బాగుపడతారు. remember, your hands have authority if you have received Jesus. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారైతే మీ చేతుల్లో అధికారం ఉందని John గమనించండి. 14:12 says, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, if you believe in me, నా యందు విశ్వాసం ఉంచినవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది How నమ్ముతున్నారండి? many of you believe? ఎంతమంది నమ్ముతున్నారు? If you believe in యేసు Jesus, ప్రభునందు మీరు విశ్వాసం ఉంచితే he gives you authority, power, whatever work he did, even greater works. చూడండి, ఆయన ఎలాంటి శక్తిని మనకి ఇస్తాడంటే ఆయన చేసిన కార్యాలు వాటికంటే గొప్ప కార్యాలు కూడా చేయడానికి కొరకైన శక్తిని ఇస్తాడు. Acts 10:38, అపొస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో, Jesus of Nazareth, when he was anointed by the Holy Spirit, నజరేయుడైన యేసు ఆయన అభిషేకించబడి he went everywhere healing the sick. ఆయన రోగులను స్వస్థపరచుచు సంచరించాడు. He went everywhere casting out demons దయ్యములను వెళ్ళగొడుతూ సంచరించాడు. and doing good works. ఆయన మేలు చేయించు సంచరించాడు. If you believe in Jesus, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే he will do all this. ఆయన ఈ కార్యాలన్నీ He చేస్తాడు. will heal the sick. ఆయన రోగులను He will స్వస్థపరుస్తాడు. cast out demons. ఆయన దయ్యాలను He will వెళ్ళగొడతాడు. keep on doing good works. ఆయన సత్క్రియలు లేక మేలు చేస్తూనే వెళ్తాడు. You will be a blessing wherever మీరు you go. మీరు ఎక్కడ వెళ్ళినా మీరు మంచి కార్యాలే చేస్తారు. Not only sitting in the home and watching TV and eating cereals and making so many food, eating and eating. అలా కాకుండా మరి కొంతమంది అయితే ఇంట్లోనే కూర్చొని మరి తినడం, వంటలు చేసుకోవడం, టీవీలు చూడడం దాని కొరకే ఉంటారు. అలాగ ఉండరు You అన్నమాట. have to eat and you have to eat and take care of your body. చూడండి, మంచిగా వంట చేసుకొని మంచిగా భోజనం చేయడం తప్పు కాదు, అది చేయాలి. But your priority should be Jesus. కానీ నీ యొక్క ప్రాధాన్యత యేసుకి ఇస్తున్నావా? Your priority should be the kingdom of దేవుని God. యొక్క రాజ్య పని కొరకు నువ్వు ఇస్తున్నావా? So whoever believes in Jesus will do the same thing యేసు ప్రభు Jesus did. చేసిన కార్యములు వాటికంటే గొప్ప కార్యములు చేస్తారు ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. I believe in Jesus. He believes in Jesus. We do the same work Jesus did. చూడండి, మేమిద్దరం కూడా దేవుని యొక్క వాక్యమునందు ఆయన మాటల యందు విశ్వసిస్తున్నాము కనుక గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలుగుతున్నాం. So remember, you have powerful hands when you receive the blood flowing from his hands to your hands. చూడండి, ఆ శక్తి కలిగిన యేసు రక్తాన్ని ఆయన చేతుల్లో నుండి మన చేతుల్లోనికి మనం స్వీకరించినప్పుడు You have power. నీవు శక్తి కలిగి ఉంటావు. Your hands are నీ powerful. చేతులు శక్తితో You నింపబడి have ఉంటాయి. authority. నీవు అధికారం కలిగి You can ఉంటావు. lay hand the sick. నీవు రోగుల మీద చేతులు You have ఉంచుతావు. new and holy hands. నూతనమైన పరిశుద్ధమైన చేతులు నీకు Psalm ఉంటాయి. 24 verse 3. 24వ కీర్తన 3వ వచనం, Who may ascend to the hill of the Lord? దేవుని పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన Those who have వాడేవాడు. clean hands. మరి నిర్దోషమైన చేతులు Yeah, కలిగిన you వాడు. should have clean hands. నిర్దోషమైన చేతులు కలిగి You ఉండాలి. have done sin. You ask Lord to wash me by your blood. ఏదైనా చేతులతో పాపం చేసావా? ప్రభువా, నీ రక్తంతో నా చేతులను కడుగుమని అడుగు. Amen. I want you to get new and holy hands. నూతనమైన పరిశుద్ధమైన చేతులు మీరు పొందుకోవాలని కోరుతున్నాను. Everybody raise your hand. ప్రతి ఒక్కరు అలాగ చేతులు చాపండి. Just open your hand. చేతులు చాపండి. Chapandi, open your hand and pray. ఇలాగ చేతులు చాపి ప్రభు సందులో ప్రార్థించండి. Dear Jesus, ప్రియమైన యేసయ్యా, whatever sins I have committed by my hands, నా చేతులతో చేసిన ప్రతి విధమైన పాపం I ask you to wash me clean. ప్రభా, నా చేతులను శుద్ధీకరించండి మీ రక్తంతో. I receive the blood flowing from your hands to your మీ hands. చేతుల్లోంచి మా చేతుల్లోనికి ప్రవహించే రక్తాన్ని నేను స్వీకరిస్తున్నాను. Give me new and holy hands, నూతనమైన Lord. పరిశుద్ధమైన చేతులు నాకు ఇవ్వండి ప్రభువా. Give me authoritative hands, Lord. అధికారం కలిగిన చేతులు నాకు ఇవ్వండి ప్రభువా. Give me anointed hands, Lord. అభిషేకించబడిన చేతులు నాకు ఇవ్వండి ప్రభువా. Give me healing power, Lord. ఓ స్వస్థత శక్తిని మీరు ఇవ్వండి When ప్రభువా. I lay hand the sick, as you said, let them be healed, Lord.
Lord. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు మీరు మాకు చెప్పి వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా వారు బాగుపడదురుగా. Matthew 18:18 you said, Lord, మత్తయి సువార్త 18:18లో మీరు చెప్పారు, whatever you bind on earth will be bound in భూమి heaven. మీద దేన్ని బంధిస్తే పరలోకమందు When బంధించబడుతుంది. I bind, whatever I bind, let it be bound in heaven, Lord. ప్రభువా, నేను భూమి మీద దేన్నైతే బంధిస్తానో అది పరలోకంలో Whatever I బంధించబడునుగా. loose on earth, it should be loosed in heaven, భూమి మీద Lord. నేను ఏది విప్పుతానో పరలోకమందు అది విప్పబడునుగా. Thank you for the powerful blood flowing from your hands to my మీ hands. చేతుల్లోంచి నా చేతుల్లోనికి ప్రవహించిన శక్తి కలిగిన మీ రక్తం కొరకు వందనాలయ్యా. I receive that blood. ఆ రక్తాన్ని నేను స్వీకరిస్తూ I ఉన్నాను. receive with faith. విశ్వాసంతో నేను పొందుకుంటున్నాను. Let the healing power flow into your hands in Jesus' name. యేసు నామములో మీ చేతుల్లోనికి ఆ స్వస్థత శక్తి పనిచేయునుగా. Some of you have, rheumatism. ఆ కొంతమంది ఆ నరముల బలహీనతతో బాధపడుతున్నారు. Some of your చేతుల్లో fingers are not working. మరి మీ వేళ్ళు ఆ కీళ్ళ అవి అలా పట్టుకొని ఉన్నాయి, వంచలేకపోతున్నారు. Right now, that power is flowing upon you. యేసు నామములో దేవుని యొక్క శక్తి మీ చేతుల్లోనికి పనిచేస్తుంది. Let every pain go from your hand. మీ చేతుల్లో ఉన్న ప్రతి నొప్పి బాగుపడును గాక. Let every numbness go from your hand. ప్రతి విధమైన ఆ యొక్క స్తబ్దత స్థితి నుండి తొలగిపోవురు గాక. Let every paralytic be healed in Jesus' name. యేసు నామములో చేతులకు వచ్చిన పక్షవాయు బాగుపడును గాక. Every skin disease go in the name of యేసు Jesus. నామములో ప్రతి చర్మ వ్యాధి బాగుపడును గాక. We receive healing in Jesus' name. యేసు నామములో స్వస్థత పొందుకుంటున్నాం. In Jesus' name. యేసు నామములో. Amen. Amen. Raise your Amen. hand and receive your healing. చేతులు పైకెత్తి స్వస్థత What పొందుకోనండి. a powerful message it is. ఎంత శక్తి కలిగిన వాక్యం అండి What ఇది. a powerful anointing is ఎంత here. శక్తి కలిగిన అభిషేకం ఇక్కడ Because ఉంది. Jesus' blood has so much power. యేసు రక్తములో గొప్ప శక్తి ఉంది. Now receive it. పొందుకో, ఇప్పుడే You can పొందుకో. clap your hands and receive. గట్టిగా చప్పట్లు కొట్టి పొందుకోనండి. You can lift your hand and receive. చేతులు పైకెత్తి పొందుకోనండి. Till you get your healing, you stay in the presence of God. పిల్లారా, దేవుని యొక్క స్వస్థత మీ శరీరంలో పని చేసే వరకు దేవుని సన్నిధిలో అలా కనిపెట్టుకొని ఉండండి. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును Tell us గాక. how many healings happened. ఏ విధమైన స్వస్థతలు మీ శరీరంలో జరుగుతున్నాయో Tell us what చెప్పండి. happened in your body, మీ దేహంలో ఏం జరిగిందో మీరు చెప్తూ ఉండండి. in your hand. మీ చేతుల్లో Because స్వస్థత. we are experiencing that power. ఎందుకంటే అలాంటి శక్తిని మేము ఇక్కడ నుంచి We అనుభవిస్తున్నామండి. release it in Jesus' name. అలాంటిది యేసు నామములో మేము విడుదల చేస్తున్నాం. Amen. ఆమేన్. ధనముతో కొనలేనిది, మంచి క్రియలతో కొనలేనిది. ధనముతో కొనలేనిది, మంచి క్రియలతో కొనలేనిది. విశ్వాసముతో వీడినా, విశ్వాసముతో వీడినా పొందెదవు నీవు ఉచితముగా, పొందెదవు నీవు ఉచితముగా. జీవాహారం యేసయ్యాహారం, ప్రభువాక్యమే జీవాహారం. జీవాహారం యేసయ్యాహారం, ప్రభువాక్యమే జీవాహారం. లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం. లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం. పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం. పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం. ఆ జీవాహారం యేసయ్యాహారం, ప్రభువాక్యమే జీవాహారం. జీవాహారం యేసయ్యాహారం, ప్రభువాక్యమే జీవాహారం.
Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1,
దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.